రిచర్డ్ బాక్ ఆడియో బుక్స్ ఉన్నాయి, చక్కగా వింటాను నేను. లేకపోతే మా ఫ్రెండ్ మెడిటేటర్ ఉన్నాడు, ఒకసారి కాల్ చేసి ఈ రోజు ఏం ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసుకుందాం హ్యాపీగా. 4 hours ఉంది ట్రాఫిక్ జామ్, లెట్ మీ ఎంజాయ్ సమ్ నైస్ మ్యూజిక్. అట్లా ఉంటుంది అనమాట. నెగటివ్ పోల్ లో ఇంటాలరెంట్, జడ్జ్మెంటల్, ఫ్రస్ట్రేటెడ్, ఇంటాలరెంట్ గా అయిపోవడం, జడ్జింగ్ గా అయిపోవడం, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మనలో. సో తెలుగులో మనం అసహనము, సమయం సరిపోదేమోనన్న కానీ భయపడుతూ ఉండడం, ఓర్పు లేనితనం నెగటివ్ పోల్లో అన్ని విషయాల్లోనూ తీర్పు చెప్తూ ఉండడం, వైఫల్య భావంతో ఉండడం. పాజిటివ్ పోల్లో స్వీకారం, అంగీకారం, స్వీకారం, ఎవ్రీథింగ్ యాక్సెప్టెన్స్. ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? ఇది చిన్నప్పుడే మళ్ళా తల్లిదండ్రులు కానీ ఎప్పుడు పిల్లల్ని రష్ చేస్తుంటారు. స్కూల్ టైం అవుతుంది, టైం లేదు, బస్సు వచ్చేస్తుంది, బ్యాగ్ సర్దుకో, రేపు టెస్ట్ ఉంది, నువ్వు చదవాలి, ఇంకా కరెక్ట్ గా నీకు 1 గంటే ఉంది. ఇదంతా వాడి చిన్న పిల్లవాడికి ఏమవుతుంది, ఓ టైం లేదు సరిగ్గా, దేర్ ఇస్ నాట్ ఇనఫ్ టైం, నా చేతిలో కాలం లేదు, ఒక భయం పుడుతుంది వాడు. వాడు పెద్దవాడు అవుతాడు, ఆఫీస్ వెళ్తాడు, ఆఫీస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, వాడికి అసహనం అనే భయం ఉంది. అంటే వాడికి ఈక్వేషన్ థ్యాంక్స్ సరిగ్గా లేదు. వాడికి 1 month ఇస్తాడు ప్రాజెక్ట్ లీడర్, 1 month లో కంప్లీట్ చేయాలంటాడు. ఇప్పుడు కూడా వాడు నాట్ ఇనఫ్ టైం అనే ఫీల్ అవుతున్నాడు, అందుకే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేడు. 1 month ఈజ్ నాట్ ఇనఫ్. సో ఈక్వేషన్ విత్ ద టైం నీడ్ టు బి కంప్లీట్లీ హీల్డ్. We need to know that there is enough time for everything. A lazy person finds no time for anything. A wise person finds time for everything. There is time for everything. Time can be expanded, time can be contracted. How much quality of your consciousness is focused in this moment, that determines the time. For example, 1 గంట సమయము ఒక పర్సన్ కి అది ఒక 10 గంటల కింద లెక్క కావచ్చు, అంత టైం ఉన్నట్టు. 1 గంట ఈజ్ ఈక్వల్ టు 10 hours. 10 గంటలు ఎందుకు? ఫోకస్ నేచర్, క్వాలిటీ. ఒక పుస్తకాన్ని ఒకళ్ళకి ఇస్తే ఒక 10 రోజులు కూడా చదవచ్చు ఆ పుస్తకం, కానీ ఏం బుర్రలోకి వెళ్ళదు. 1 గంటలో కూడా చదివే వాళ్ళు ఉన్నారు. ఫోకస్డ్, వెరీ ఫోకస్డ్. 1 గంటలో చదువుతారు, అంతా అబ్జర్వ్ చేసుకుంటారు, అంతా తెలుసుకుంటారు. That I have seen in meditators, the quality of their focused consciousness. ఆ ఫోకస్ ధ్యాస పెట్టడం, ఏ పనిలో ఉంటే ఆ పని మీద ఫుల్గా ధ్యాస పెట్టడం అనేది మెడిటేటర్స్ కి డెవలప్ అవుతుంది. ఆ ఫోకస్ నేచర్, దాంతో ఎట్లాంటిదైనా కూడా సమయం తక్కువ ఉన్నా కూడా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటారు. టైంని, ఆ ఉన్న టైంనే సద్వినియోగపరచుకోగలుగుతాం. Swami Vivekananda never read newspaper fully. He just used to scan it, and he knew encyclopedia, every page, every letter of it. Yes, he's a genius. He's so focused. He's a master. So that's possible for everyone. Everyone is a Swami Vivekananda. A meditator is like a Swami Vivekananda. We become like him when we meditate. We become so focused. ఏకాగ్రత ఎంత ధ్యాస వస్తుందంటే, శ్వాస మీద ధ్యాస, అన్నిటి మీద ధ్యాసను పెంచుతుంది. దేని మీద ధ్యాస పెడితే దాని మీద కంప్లీట్ గా ఉండడం, తక్కువ టైంలోనే చక్కగా అన్ని కంప్లీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, whether it is reading, whether it is playing tennis, whether it is completing a project work, or meditation, even meditation, anything that you do with so much focusedness. So ఇది మనకు ఉన్నప్పుడు ఇంపేషెన్స్, I always lose out on everything, so I will make sure it doesn't happen again. టైం లేదు అని ఎప్పుడు పరిగెత్తూ ఉంటారు, కానీ చక్కగా మనం స్లో డౌన్ అవ్వగలుగుతాం. ఫస్ట్ టైం రిలాక్సేషన్ అంటే ఏదో మనకు తెలుస్తుంది.
ఇది కానీ మనం చక్కగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే హౌ టు రిలాక్స్ అనేది నేర్చుకుంటాం. ఒక సామెత ఉంది, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు నాకు అది కంప్లీట్ గా రీకాల్ చేసుకోవడానికి. పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచి మేలు. దాని యొక్క నిగూఢ అర్థం కూడా ఉంటుంది. ఇట్లాంటి టైం ఈక్వేషన్ ఎప్పుడు పరిగెట్టడం కాదు, జస్ట్ స్లో డౌన్. ఈవెన్ నిలబడి కూడా నీళ్ళు తాగడం కూడా కాదు, చక్కగా కూర్చుని రిలాక్స్డ్ గా సిప్ బై సిప్ నీళ్ళు తాగడం. We have to change maybe this word సామెత చేంజ్ చేసుకోవాలి వర్డ్స్. సో మెడిటేషన్ మనకి నేర్పించేది హౌ టు రిలాక్స్ ఇన్ లైఫ్. Otherwise we are so tensed, all the time stressed. We are running. Meditation is stillness. Meditation is నిశ్చల స్థితికి చేరుకోవడం. సో దిస్ ఈస్ ఇంపేషన్స్ డ్రాగన్. అసహనం అనే ఒక పెద్ద డ్రాగన్ ఇది. ఇక్కడ ఎంతమంది ఇంతకుముందు అసహనంతో ఉండేవాళ్ళు చెప్పండి, చేతులు. చాలా మంది ఉన్నారు. సో మెడిటేషన్ తర్వాత హౌ టు. ఇప్పుడు మీరు ఎంతమంది ఇంత చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఈ సోల్ కోచ్ క్లాస్ ఉన్నామంటే మీలో ఈ డ్రాగన్ వెళ్ళిపోయిందని, లేకపోతే వీళ్ళాలి ఎంతో అసహనం రిలాక్స్డ్ గా కూర్చుంటూ మనం ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళడము. Unless we are so patient, so tolerant, it is not possible. And next dragon, stubbornness. ఏడవ డ్రాగన్, ఏడవ భయం మనలో ఉండేది stubbornness. వంకు పట్టు ధోరణి అంట. వంకు పట్టు ధోరణి. ఫియర్ ఆఫ్ చేంజ్. దీనిలో stubbornness లో వంకు పట్టు ధోరణిలో మనకు కలిగే భయం ఏంటంటే, మనకు ఉండే మూల భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ చేంజ్. మార్పు అనే దానికి భయపడ్డాం. ఫియర్ ఆఫ్ చేంజ్. వెదర్ ఇట్ ఈస్ షిఫ్టింగ్ యువర్ హౌస్ ఆర్ చేంజింగ్ యువర్ సరౌండింగ్స్ ఆర్ చేంజింగ్ యువర్ జాబ్, ఇట్ బ్రింగ్స్ ఎ గ్రేట్ ఫియర్ ఇన్ యూ. ఎనీ చేంజ్ బ్రింగ్స్ గ్రేట్ ఫియర్. ఫియర్ ఆఫ్ చేంజ్. మార్పు అంటే భయం. పాజిటివ్ పోల్లో డిటర్మిన్ ఫిక్స్డ్ ఇన్ పర్పస్. ఇది కానీ మార్చుకున్నాం అనుకోండి ఈ భయాన్ని, డిటర్మినేషన్ పెరుగుతుంది. డిటర్మినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టబర్డ్నెస్. మహాత్మా గాంధీ గారు ఆయన స్టబర్డ్ కాదు, ఆయన డిటర్మినేషన్. అహింసతో మరి హింస లేకుండా ఈ ఇండిపెండెన్స్ స్వాతంత్రాన్ని మనం సంపాదించాలి. డిటర్మినేషన్. ఆయనకి ఇది లేదు, మంకు పట్టు ధోరణి కాదు. ఆయన డిటర్మిన్, ఫిక్స్డ్ ఇన్ పర్పస్. పర్పస్ అలైన్ అయ్యి దాని మీద ఫిక్స్ అయ్యారు. నెగటివ్ పోల్లో రిజిడ్, ఇన్ఫ్లెక్సిబుల్. చాలా రిజిడిటీ ఉంటుంది, ఇన్ఫ్లెక్సిబుల్ గా ఉంటాం. రిజిడ్ అండ్ ఇన్ఫ్లెక్సిబిలిటీ. సో ఇది కూడా చాలా వరకు ఉంటుంది స్టబర్డ్నెస్. పిల్లలకి తల్లిదండ్రులు ఏది చెప్పకుండా ముందుగా వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుని ఆ పక్క రోజు వేరే స్కూల్లో వేసేస్తారు. లేకపోతే మీ ఫాదరు చాలా జాబ్స్ మారుతున్నారు, గవర్నమెంట్ జాబ్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. ఆ పక్క రోజు ఆ చైల్డ్ వేరే ఊర్లో పెరుగుతాడు. అక్కడ వేరే సరౌండింగ్స్, ఆ ఓల్డ్ ఫ్రెండ్స్ అంతా మిస్ అవుతాడు. స్కూల్ ఫ్రెండ్స్ డిఫరెంట్ అయిపోతారు. వాడికి ఫియర్ ఆఫ్ చేంజ్ ఉంటుంది. He misses all the old friends and old classmates, neighbors. So దాంతో ఆ చిన్న పిల్లవాడికి భయం పుడుతుంది. ఎనీ చేంజ్ ఇట్స్ నాట్ వెల్కమ్డ్. భయం వచ్చేస్తుంది. సో మంకు పట్టు ధోరణి, మార్పు భయపడుతూ ఉండడం, బిగుసుకుపోయి ఉండడం, దేనికి లొంగకపోవడం నెగటివ్ పోల్లో. పాజిటివ్ పోల్లో పట్టుదల, ఏకదీక్షతో ఉండడం, పట్టుదల ఉండడం.
పట్టుదల ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మంకు పట్టు ధోరణి. ఒకటి నెగటివ్ పోల్ అయితే ఒకటి పాజిటివ్. ఈ స్టబ్బర్నెస్ అనేది మంకు పట్టు ధోరణి అనే భయం మనలో ఉంటే మిగతా అన్ని ఉంటాయి, మనకి మిగతా అన్ని ఫియర్స్ కూడా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ మోర్ డీప్ ఫియర్. ఒక మూలంలో ఉన్నటువంటి భయం ఇది. ఏ హెచ్చరిక లేకుండా ఉన్నట్లుండి మార్పులు సంభవించడం, దేన్ని ఎంచుకోకుండా ఉండడం. చిన్నప్పుడు సడన్ మార్పులు వచ్చాయనుకోండి, స్కూల్లో, ఇంట్లో అన్ని మార్పులు. ఆ మార్పు కొంత బాధ కలిగించింది. చిన్నపిల్లవాడికి మార్పు అంటేనే భయం. ధ్యానం మనకి ఏం నేర్పిస్తుందంటే మార్పు అనేది సహజం. ఎవ్రీథింగ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్. లా ఆఫ్ ఇంపర్మనెన్స్ అనేది మెడిటేషన్ టీచ్ చేస్తుంది మనకి. మనం అనుకునే ఈ శరీర సౌందర్యము, అందము ఇంపర్మనెంట్. ఎంతో బ్యూటిఫుల్ గా హ్యాండ్సమ్ గా ఉండే ఈ బాడీ 70 సంవత్సరాల దాగానే ముడత పడుతుంది, 80 సంవత్సరాల దాగానే కొంచెం క్షీణిస్తుంది, 90 సంవత్సరాల దాగానే మనం నడుము మొగిపోతుంది, వంగుతూ నడుస్తాం. 100 సంవత్సరాల దాగానే మనం బాడీ వికెట్ చేయడానికి రెడీగా ఉంటాం. దట్స్ వెరీ న్యాచురల్. So meditation teaches us this, to accept change as it is. Somebody, I think Heraclitus or some Hermes, either of these two masters might have said about, you cannot step into the same river twice అని చెప్పారు. ఒక నదిలో మీరు అడుగు పెట్టారు, ఆ జలాన్ని మీరు మళ్ళా తప్పలేరు. ఆ ఫ్లోలో, ఆ నదిలో, ఆ ప్రవాహంలో ఆ నీళ్లు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అడుగు పెట్టారనుకోండి, ఇంకొక జలం ఉంటుంది, ఇంకొక నీరు మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. మార్పు అనేది అంత సహజం, రివర్ ఫ్లో లాంటిదే. సిరీస్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపన్ ఇన్ లైఫ్. కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ లివ్ యువర్ లైఫ్ ఇన్ ఎ ఫ్లో, లివ్ యువర్ లైఫ్ ఇన్ ఏ హ్యాపీనెస్, జాయ్. లేకపోతే స్టబర్నెస్ ఉన్నప్పుడు జాయ్ అనేది మిస్సింగ్. జాయ్తో ఉండలేము. మార్పు భయపడు, ఏం మార్పు వస్తుందో ప్రతి క్షణం భయంతో జీవిస్తాం మనం. మార్పు వచ్చేస్తుందని భయం. మా ఫ్యామిలీకి ఏమవుతుందో, ఇదేమవుతుందో, అదేమవుతుందో అనే భయం. సో స్టబర్నెస్ లో no matter how uncomfortable this is, I will keep doing it because I am right. Stubbornness, manku pattu dhorani. I go on doing this because if it changes, it's going to be very threatening to me. Better I do this because I am right. I don't want any change. మనం ఫ్లెక్సిబుల్ గా కాగలడం అనేది పాజిటివ్ పొలారిటీ, పాజిటివ్ పోల్. ఒక ఫ్లెక్సిబిలిటీ రావడం, ఆ రిజిడిటీ నుంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చక్కగా లైఫ్ లో ఎన్నో సంఘటనలు వస్తుంటాయి, అన్నింటినీ మనం తట్టుకోగలుగుతాం. మార్పు, అన్ని మార్పుల్ని స్వీకరిస్తాం. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టె నేని బిగియ పట్టవలయు, పట్టు విడుట కన్నా పడి చచ్చుట మేలు, విశ్వదాభిరామం నిరవేమ. ఇక్కడ వేమనగా చెప్పేది ఈ పట్టడం, పట్టు అంటే డిటర్మినేషన్. ఇది మంకు పట్టు కాదు, ఇది ఏకదీక్షతో పట్టుదలతో ఉండడం. ఈ పట్టు లేదు, ఇది కరెక్ట్, ఇది పాజిటివ్ పట్టు. డిటర్మిన్డ్ అబౌట్ పర్పస్, డిటర్మిన్డ్ అబౌట్ యువర్ ప్లాన్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ చేంజ్. ఆ మంకు పట్టు అనేది ఫియర్ ఆఫ్ చేంజ్ అన్నమాట, మార్పుకి భయపడటం. ఓకే అండి, ఇది అర్థమైంది కదండి ఈ పాయింట్. సో ఫస్ట్ మనం అనలైజ్ చేసుకుందాం మన లైఫ్ లో. ఈ 7 భయాల్లో ఏ భయాలు మీకు ఉన్నాయి, ఏ భయాలు ఆ ట్రేసెస్ చిన్నప్పటి నుంచి మీరు చూశారు మీలో అనేది
ఒకసారి మనం ఐడెంటిఫై చేద్దాం. Can you write on this board in Telugu? First, ఆత్మన్యూనత ఒకటి నెంబర్ 1 అనేది కొన్ని పెద్ద అక్షరంతో రాయండి. మొదటి భయం ఆత్మన్యూనత, సెల్ఫ్ డెప్రికేషన్, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. 2 దురహంకారం. 3 superiority feeling, దురహంకారం. 3 ఆత్మ విధ్వంసనం, సెల్ఫ్ డిస్ట్రక్షన్. 4 బలి పశువు, లోభిత్వం, దురాశ. 5 మార్టిర్డము, దాని తెలుగు రాదా? బలి పశువు అని పెట్టారు కానీ దాని మీనింగ్ తెలుసు కాబట్టి బలి పశువు. విక్టిమ్ ఫీలింగ్, నేను విక్టిమ్ని, నేను బలి పశువుని అనే భావన గురించి. 6 అసహనం. 7 మంకు పట్టు ధోరణి. 'హ్యాండ్ రైటింగ్' సో వీటిలో మీరు ఐడెంటిఫై చేయండి ఏవేవి ఉన్నాయి. మీరు చిన్నప్పటి నుంచి ఒకవేళ ఛానల్లోకి ఎంటర్ అయిన తర్వాత వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఇంతకుముందు ఉన్నట్టుగా మీరు నోటీస్ చేస్తుంటే రాయండి. ఎంత పర్సెంటేజ్ ఉందా అనేది కూడా మీకు అవగాహనకు వస్తే అది కూడా రాయండి. అంటే ఎక్కువ పర్సెంటేజ్ దేనికి ఎక్కువ ఉంది, ఎక్కువ మార్కులు దేనికి వస్తాయి. 1 to 10 ఆ స్కేల్లో ఒక్కదానికి ఎంత ఇస్తారు మీరు? 1 to 10, 1 నుంచి 10 ఆ స్కేల్లో ఆత్మన్యూనత, సెల్ఫ్ డెప్రికేషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ ఎన్ని వస్తాయి 1 to 10 లో? దురహంకారానికి ఎన్ని? ఆత్మ విధ్వంసనం, దురాశ, బలి పశువు, అసహనం, మొక్కు పట్టుకోండి. ఒక్క నిమిషం తీసుకున్నాము, తర్వాత బ్రేక్ తీసుకుని మనం వచ్చిన తర్వాత ఒక ధ్యానం చేద్దాము.
మనలో ఉండే ఆ భయాల్ని మనం జయించడం కోసంగా ఆ సంకల్పంతో ఒక ధ్యానం చేద్దాం. సో ఆత్మ న్యూనత ఈ భయం ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు చేస్తారు? మీ టూ, నాకు కూడా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దురహంకారం, వెరీ గుడ్. ఆత్మ విధ్వంసనం, సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది, ఓకే, థ్యాంక్ యూ. దురాశ, లోభిత్వం, గ్రీడ్. బలి పశువు, విక్టిమ్ ఫీలింగ్ తో జీవించడం అనేది, థ్యాంక్ యూ. అసహనం, ఇంపేషన్స్, అసహనంతో ఉండడం, రైట్, థ్యాంక్ యూ. తర్వాత మంకు పట్టు ధోరణి, స్టబర్నెస్, ఓకే, వెరీ గుడ్ సార్. మొత్తం అన్ని ఉన్నాయి సార్. దట్స్ వెరీ గుడ్. అన్ని ఉంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నమాట. అంటే వాటిని మార్చుకుంటే అవన్నీ స్ట్రెంగ్స్ అవుతాయి. ఫియర్ బికమ్స్ యువర్ స్ట్రెంగ్త్. ఆత్మన్యూనత భావం ట్రాన్స్ఫర్మేషన్ అయిందనుకోండి, మనలో హ్యూమిలిటీ వస్తుంది. వినయం కంటే ఇంకొక వర్డ్ వినమ్రత అనేది వస్తుంది. అండ్ వీల్ అండర్స్టాండ్ ద యూనిక్నెస్ ఆఫ్ ఎవ్రీవన్. We understand that there's nobody who is higher than you, nobody is lower than you. You are the same as everyone. You have the same breath, same soul, but unique. Everyone is so unique. అట్లా ఎవ్రీ భయంకి, ఎవ్రీ ఫియర్కి ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్, స్ట్రెంగ్స్ అవుతాయండి కూడా. మనం బ్రేక్ తర్వాత వచ్చి దాన్ని మెడిటేషన్ చేద్దాం. మధ్యలో కూడా ప్రకటితం అవుతాయి, కానీ రూట్స్ ఒక కారణం ఉంటుంది కదా, మూల కారణం నుంచి మొదలవుతాయి. ఆ మూల కారణం అక్కడ ఉంటుంది అన్నమాట. చిన్నప్పుడు మధ్యలో కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది, కానీ చాలా వరకు కేసెస్ లో చిన్నప్పటి నుంచి వస్తాయి. చిన్నప్పటి నుంచి సార్, మీరు చెప్పినట్లు అన్కండిషనల్ లవ్ తో గర్భంలోనే కర్మలని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, ఆ అన్కండిషనల్ లవ్ తో ఒక చైల్డ్ ని మనం కానీ ఇన్వైట్ చేసాం అనుకోండి, ఒక సోల్ ని ఆ పిండంలోకి, ఆ శిశువు ఆకృతిలో ఫామ్ అవుతున్నటువంటి ఆ శిశువుకి వెల్కమ్ చేసాం అనుకోండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వి కంప్లీట్లీ లవ్ యూ, వి సపోర్ట్ యూ, యు ఆర్ సేఫ్ ఇన్ దిస్ యూనివర్స్, వి గివ్ యూ ఆల్ మై లవ్. అండ్ తల్లి తండ్రి రోజు కూడా ఆ పిల్లవాడితో, గర్భంలో ఉన్న పిల్లవాడితో ఆడుకుంటున్నారు అనుకోండి, ఎట్లా తండ్రి కూడా వచ్చి రోజు టచ్ చేస్తాడు చక్కగా ఆ యుటరస్ ని, ఆ గర్భసంచిని చక్కగా ఇట్లా ట్యాక్ చేస్తే ఆ పిల్లవాడు లోపల చక్కగా ఆడుకుంటుంటాడు, చక్కగా తంతుంటాడు. దట్స్ ద లాంగ్వేజ్. ఆ పిల్లవాడికి అర్థమవుతుంది, దిస్ ఇస్ మై ఫాదర్. ఆ ఫాదర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడే వాడికి తెలిసిపోతుంది మా ఫాదర్ ఇస్ కమింగ్. వాడికి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంటుంది, సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. సో ఇట్లా బోత్ పేరెంట్స్ ఎవరైతే ఆ పిల్లవాడికి అది ఇస్తారో అన్కండిషనల్ లవ్, వాడికి ఎన్నో కర్మలు చేస్తుండొచ్చు, ఎన్నెన్నో కర్మలు, అవన్నీ కూడా కార్మిక్ సీడ్స్ అని బర్న్ అవుతాయి. వాడికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ జీవితం ఎంతో మధురమైనది, నాకు ఎంతో బ్యాగేజ్ ఉంది, కానీ అన్ని నేను క్లియర్ చేసుకుంటాను, కాన్ఫిడెన్స్ తో పుట్టాడు. వాడు ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చేసుకోడు. లేకపోతే ఆ చిన్నప్పుడే కొన్ని థాట్స్ తో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, ఈ థాట్స్ తో పుట్టాడు. ఈ లైఫ్ ఈజ్ అన్సేఫ్, లైఫ్ ఈజ్ స్ట్రగుల్, ఐ కాంట్ లివ్ దిస్ లైఫ్ హ్యాపీలీ, అండ్ నో వన్ ఈజ్ వెల్కమింగ్ మీ, ఐఎమ్ నాట్ లవ్డ్ బై ఎనీవన్. ఇట్లాంటి థాట్స్ తో కాకుండా, ఓ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, everyone loves me, I am welcomed, I am accepted as I am అనే భావంతో వాడొస్తాడు. అట్లా పుట్టిన చిన్న పిల్లవాడు ఎంత బ్యాగేజ్ ఉన్నప్పటికీ అక్కడే
క్లియర్ అయిపోయింది. కార్బిక్ సీడ్స్ అన్ని అక్కడే క్లియర్ అయిపోయాయి. బ్లవాట్స్కీ, లీ పీటర్, యానీ బిసెంట్, కర్నల్ ఆల్కాట్ వీళ్ళంతా థియోసాఫికల్ మాస్టర్స్. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేశారు స్పిరిచువల్ పేరెంటింగ్ గురించి. వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే వాళ్ళ యొక్క చక్కని స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఏ పిల్లవాడికైతే ఇట్లాంటి చక్కని ఆధ్యాత్మికమైనటువంటి ఎన్విరాన్మెంట్ ని, ప్రేమకరమైనటువంటి ఎన్విరాన్మెంట్ ని తల్లిదండ్రులు క్రియేట్ చేస్తున్నారో ఆ పిల్లవాడికి కర్మలు ఏమీ ఉండవు, అక్కడే క్లీనింగ్ అయిపోతుంది. అదనమాట. థ్యాంక్ యూ. So friends, we will have a break now. Around 20 minutes, 15 minutes. 5 minutes break only. Your